నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. మొత్తానికి అమెరికాకు మన వైపు నుంచి కూడా దెబ్బ మీద దెబ్బ వేస్తున్నాం. అమెరికా టారిఫ్స్ మన మీద వేస్తూ 25% రెసిప్రోకల్, 25% పెనాల్టీ రష్యన్ ఆయిలు. సో, ఈ రకంగా మొన్నటికి మొన్న మళ్ళీ హెచ్-1బీ వీసాలు, ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా మన భారత్ రైస్ గురించి అంటే మన బియ్యం వాళ్ళు దిగుమతి చేసుకునే విషయంలో వాళ్ళు కూడా కట్టడి చేసుకోవడం, ఇవన్నీ చేస్తూ మొత్తానికి అమెరికా ఏదో రకంగా మొత్తం గ్లోబల్ ఫార్ములాని ఉపయోగిస్తూ మన మీద దాదాపు 25 సంవత్సరాలుగా మనతో పాటు పెంచుకున్న స్నేహబంధం, మనము వాళ్ళతో పెంచుకున్న స్నేహబంధాన్ని ఎవరు చెప్పినా వినకుండా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఈరోజు మన మీద పగ తీర్చుకుంటున్న తరుణంలో మనం కూడా ఒక పెద్ద స్టెప్ వేశాం. ఏమిటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఇప్పటివరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దయచేసి ఈ వీడియోని మన మిత్రులకు కూడా చూసిన తర్వాత షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా యూఎస్ ఏం చేస్తోంది మన మీద అండ్ మనం కూడా రెసిప్రోకల్గా ఏం చేసాం అనేది అర్థమవుతుంది. సో మనం ఏమనుకున్నామంటే మన భారతదేశం మీద ఒక మిషన్ సుదర్శన చక్ర అంటే ఇజ్రాయెల్కి సంబంధించి ఐరన్ డోమ్ గురించి మీరు వినే ఉంటారు. ఏ రకంగా అయితే హమాస్ వాళ్ళు వేసిన రాకెట్లను ఎక్కడికక్కడ ఛేదించిందో ఈ ఐరన్ డోమ్ ఒక ఒక ఆరా ఏదైతే ఉందో ఒక రక్షణ కవచం లాగా. సో అలా మనం కూడా ఒక డిఫెన్స్ సిస్టమ్ పెట్టుకుందాము అని అనుకున్నాం. అయితే ఈ ఐరన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్ మనం కూడా ఇన్కల్కేట్ చేసుకుందామని. అయితే అమెరికా కూడా ఇలాంటి ఐరన్ డోమ్ని తయారు చేసుకునే ప్రయత్నంలో ఉంది. అట్ ద సేమ్ టైం భారత్ కూడా అమెరికా నుంచి ఇలాంటి రక్షణ కవచాన్ని తెచ్చుకునే ప్రయత్నము చేసింది. అటు చేస్తూనే ఇటు మనం మిషన్ సుదర్శన చక్ర అని ఇండిజినస్గా మనం చేయాలి అనుకున్న ఒక ఆలోచన ఏదైతే ఉందో, సో ఆ ఆలోచనలో నిజానికి మిషన్ సుదర్శన చక్ర ఐరన్ డోమ్ మన దేశం మీద తయారు చేయాలంటే దాదాపు ఇంకొక 5-6 సంవత్సరాలు పడుతుంది. మొదటి దశలో మనం దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయడానికి. కంప్లీట్ దశ కావాలంటే ఇంకొక మొత్తానికి 6-7 సంవత్సరాలు పట్టే అవకాశం కూడా ఉంది. అది డెవలప్ చేయాలి. మన డిఆర్‌డిఓ లాంటివి డెవలప్ చేయాలి. లేకపోతే మనము వేరే దేశం నుంచి మనం టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇట్లా రకరకాలుగా ఉంటుంది. కానీ భారత్ ఏం చేసిందంటే ఇక్కడ 2 పనులు. ఒకటి మిషన్ సుదర్శన చక్రలో భాగంగానే గనక చూసుకున్నట్లయితే మనము సొంత డిఫెన్స్ సిస్టమ్‌ని తయారు చేసుకుంటున్నాం. ఇదొక ఎత్తైతే రెండో పాయింట్ అమెరికాకు సంబంధించిన నాసామ్స్-2 అనే ప్రాజెక్ట్‌ని మనం క్యాన్సల్ చేసి పడేసాం. దెబ్బకి డొనాల్డ్ ట్రంప్ గొంతులో వెలక్కాయబడ్డట్టయింది. ఏమిటి అంటే కొన్ని వేల కోట్ల బిలియన్ డాలర్స్ ఆఫ్ ఖర్చు పెట్టి మనము ఆ నాసామ్స్-2 అనే డిఫెన్స్ సిస్టమ్‌ని మనం కొనుక్కొని తెచ్చి పెట్టుకోవాల్సింది. మనం ఏకంగా ఆ ప్రాజెక్ట్‌ని క్యాన్సల్ చేసి పడేసాం. దెబ్బకి ట్రంప్ షాక్ అన్నట్టు. ఏమిటి నాసామ్స్-2 అనే విషయానికొస్తే ఇదొక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. నాసామ్స్ అంటే ఎన్ఏఎస్ఏఎం నేషనల్ అడ్వాన్స్డ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ సిస్టమ్ అనమాట. సో ఇది సెకండ్ వర్షన్. ఇది ప్రస్తుతానికి వాషింగ్టన్ డీసీని, వైట్ హౌస్‌ని కూడా కాపాడుతూ ఉంది. సో చాలా అద్భుతమైన టెక్నాలజీ ఆఫ్‌కోర్స్. అయితే మనం అది వాడుకుందాం అని చెప్పి అనుకున్నాం. అమెరికాతో డిస్కషన్స్ కూడా చేశాం. కానీ చివరి దశలో దాన్ని క్యాన్సల్ చేశాం. మీ నాసామ్స్‌ని మేము కొనట్లేదని డైరెక్ట్ మొఖం మీద చెప్పేసాం. ఎందుకు అంటే మన ఇండియన్ మేడ్ సుదర్శన చక్ర లాంటి మిషన్‌ని అందులో ఒక ఫేజ్ లాగా కావచ్చు, లేదా కొత్త ఫేజ్ లాగా మనం ఒక కొత్త ప్రాజెక్ట్ లాగా ముందుకు వెళ్తున్నాం. సో ఏం డెవలప్ చేస్తున్నాం మరి అంటే ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ IADWSని డెవలప్ చేస్తున్నాం. ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్. సో ఇది మన దేశీయంగా తయారు చేస్తున్నాం. డిఆర్‌డిఓ అనే సంస్థ ఇతర ప్రొడక్షన్ ఏజెన్సీస్‌తో కలిసి ఈ కమాండ్ కంట్రోల్ కావచ్చు, లేకపోతే టెక్నాలజీ కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించి మొత్తం ఎవ్రీథింగ్ ప్లాన్, ప్రింట్ అండ్ ప్రొడక్షన్ ఎవ్రీథింగ్ చేస్తూ ఉంది. సో ఇది మనం ఎక్కడ ఇప్పుడు డిప్లాయ్ చేస్తున్నామంటే దాదాపు 2026 ఫస్ట్ హాఫ్‌లోనే అంటే ఇంకా కొన్ని నెలల్లోనే మనము ఢిల్లీ ఎన్‌సీఆర్ రీజియన్ మీద అంటే ఆ రీజియన్‌లో మనం డిప్లాయ్ చేస్తాం దీన్ని. సో దట్ ఆ రీజియన్ మొత్తానికి కూడా ఒక ప్రొటెక్షన్ ఉంటుంది. ఇది ఆ ఢిల్లీ ఎన్‌సీఆర్ రీజియన్ మొత్తాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంది. అర్బన్ ఏరియా మొత్తం. సో ఏం చేస్తుంది అంటే నిజానికి మనం ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. 2018, 19 నుంచే పాకిస్తాన్ ఏం చేస్తోందంటే ఇరాన్ దగ్గర, టర్కీ దగ్గర కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి చిన్నగా అదేదో మనం స్విగ్గీ, జొమాటోలో గనక ఆర్డర్ చేసుకున్నట్టు బ్లింకిట్‌లో ఆ రకంగా ఇరాను, టర్కీ నుంచి కూడా ఈ డ్రోన్‌లు ఆర్డర్ చేసుకొని వాటిని గోడ మీద నుంచి మన భారతదేశంలోకి వదిలితే ఒకానొక సందర్భంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి సంబంధించిన బిల్డింగ్ మీద ఒకటి పడి ఆ బిల్డింగ్ రూఫు దాంట్లో బొక్కబడింది. ఆ తర్వాత
నెక్స్ట్ ఇంకొకటి అక్కడ పక్కనే పడిపోవడం వల్ల గ్రౌండ్‌లో ఎవరికీ ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఇద్దరు ఇంజ్యూర్డ్ అయ్యారు ఇండియన్ ఆర్మీ ఆఫీసర్లు. బట్ ఎనీవేస్ వెంటనే వాళ్ళు అలర్ట్ అవ్వడం, సో వాటిని ఏదో రకంగా వాటిని డౌన్ చేయడం అయితే జరిగింది. సో ఏం చేస్తుంది పాకిస్తాన్ అంటే మెల్లిగా వాటికి ఎక్స్‌ప్లోజివ్స్ యాడ్ చేసి వదిలే ప్రయత్నం చేస్తుంది. ఇది చిన్న ప్రయత్నం. ఒక చిన్న బడ్జెట్‌లో మెల్లిగా ఒక శత్రువుని గట్టిగా కొట్టడం పాకిస్తాన్ చేస్తోంది. మరి ఇలా చేస్తే ఎట్లా? మనం ఆఫ్‌కోర్స్ ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇలాంటి ప్రయత్నం జరిగితే మన డిఫెన్స్ సిస్టమ్ గట్టిగానే వాటిని నెలగూల్చింది. కాకపోతే ఒక్కటి ఆలోచించాలి మనం. 50,000, 70,000 రూపాయలు పెట్టి ఒక డ్రోను, దాని కింద ఎక్స్‌ప్లోజివ్ ఆర్‌డీఎక్స్ లాంటిది గానీ, లేకపోతే మొన్న దొరికిన అమ్మోనియం నైట్రేట్ లాంటిది గానీ పెట్టి వదిలితే ఓ 50,000 ఖర్చులో అయిపోతుంది. కానీ ఆ 50,000 ఖర్చును మనం ఢీకొట్టాలి అంటే, మనం మిజైల్ వేయాలి అంటే కొన్ని లక్షలు, కోట్ల రూపాయల ఖర్చులు ఇలా వస్తూ ఉంటాయి. సో మనం ఏం చేశామంటే అలా కాకుండా ఈ డిఫెన్స్ సిస్టమ్‌ని పెట్టేసుకున్నాం. సో ఇప్పుడు నేను అన్నట్లుగా గూడా ఈ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ గనక పెట్టుకుంటే ఇది ఈ షార్ట్ రేంజ్ మిజైల్స్‌ని, డ్రోన్‌లను, యూఏవీస్‌ని, ఆ తర్వాత కొన్ని ఎయిర్ క్రాఫ్ట్‌లు ఫాస్ట్ మూవింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్, ఎయిర్ ఫైటర్ జెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని గూడా కూల్చగలిగే శక్తి సామర్థ్యం ఉన్న డిఫెన్స్ సిస్టమ్‌ని మనం పెట్టుకుంటున్నాం. ప్రస్తుతానికి ఢిల్లీ మీద ఇది పెట్టుకుంటున్నాం. ఇప్పుడు రాష్ట్రపతి భవన్ ఉంది. తర్వాత అక్కడ రెడ్ ఫోర్ట్ ఉంది. సో ఇట్లాంటి ఏరియాస్‌ని ముఖ్యంగా ప్రొటెక్ట్ చేస్తూ ఆ చుట్టుపక్కల మనం పెట్టుకుంటున్నాం. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆసిమ్ మునీర్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ అయిన తర్వాత కూడా మనం ఈరోజు ఇంకా కొంత భయానకమైన వాతావరణంలోకే వెళుతూ ఉన్నాం. సో ఇది ఎప్పుడు తీరేదైతే కాదు. కానీ మనకు మనం ప్రొటెక్షన్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. అది దేశవ్యాప్తంగా ఉంది. సో ఢిల్లీలో పెడతారు. ఆ తర్వాత ముంబై, కలకత్తా, హైదరాబాద్, బెంగుళూరు లాంటి ప్రాంతాలకు కూడా ఈ కవచం ఉంటుంది. ఐరన్ డోమ్ మన భారత్ ఇది ఇండిజినస్‌గా మనం చేసాం. సో ఈ రకంగా జరుగుతోందనమాట. సో దీంట్లో ఏముంటుంది అంటే క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ సిస్టమ్ ఉంటుంది. క్యూఆర్‌సామ్. తర్వాత వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది. వీషోరాట్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో రౌండ్ ద క్లాక్ ప్రొటెక్షన్ టు ద నేషనల్ క్యాపిటల్ రీజన్. సో ఢిల్లీ మొత్తం రౌండ్ ది క్లాక్ 24/7 పనిచేస్తుందన్నమాట. సో ఈ రకంగా మనము ఇండిజినస్‌గా తయారు చేసుకునే ప్రయత్నంలో మనం ఉన్నాం. సో ఇక్కడ క్విక్ రేంజ్ అంటే క్యూఆర్‌సామ్ ఎట్లా వస్తదంటే 25-30 కిలోమీటర్స్ ఆర్ అప్ టు 10 కిలోమీటర్స్ రేంజ్ ఆల్టిట్యూడ్ ఉంటుంది. తర్వాత మొబైల్ క్విక్ రియాక్షన్ సామ్ విత్ యాక్టివ్ రెడార్ హోమింగ్, రెడార్ ఉంటుంది యాక్టివ్. 360 డిగ్రీస్ కవరేజ్ ఉంటుంది. అండ్ అగెన్స్ట్ ఎయిర్ క్రాఫ్ట్, యూఏవీస్, క్రూయిజ్ మిజైల్స్. సో ఇందాక అనుకున్నట్టు మిజైల్స్ వీటిని కూడా. వెరీ షార్ట్ రేంజ్ ఏవి ఉంటాయంటే 6-8 కిలోమీటర్స్ లో ఆల్టిట్యూడ్. లో ఆల్టిట్యూడ్‌లో వెళ్ళే డ్రోన్స్ ఉంటాయి. సో కొన్ని ఏదైనా వాడొచ్చు. గ్లైడర్‌ని కూడా వాడొచ్చు. సో ఈ రకంగా. సో మ్యాన్ పోర్టబుల్. తర్వాత వెహికల్ మౌంటెడ్ ఇన్ఫ్రారెడ్ హోమింగ్ మిజైల్ ఫర్ ఎవ్రీ క్లోజ్ ఇన్ ప్రొటెక్షన్. డ్రోన్స్, హెలికాప్టరు, లాయిటరింగ్ మ్యూనిషన్స్ ఇవన్నీ కూడా. సో ఈ రకంగా మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తైతే ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ IADWS మనది ఏదైతే ఉందో ఇది మనం సొంతగా చేసుకున్నాం. DRDO డెవలప్ చేసింది. తర్వాత ఈ డ్రోన్స్ ఇందాక మనం చెప్పుకున్నట్టు వీటన్నింటిని కూడా కొడుతూ ఉంది. ముఖ్యంగా రాష్ట్రపతి భవన్, ఎయిర్పోర్ట్ లాంటి ప్రదేశాల్లో. కాస్ట్ విషయానికి వస్తే ఇందాక అనుకున్నట్టు అమెరికాకు సంబంధించిన దాని కాస్ట్ కంటే కూడా ఆల్మోస్ట్ 60% తగ్గిపోతుంది మనకు. సో ఈ రకంగా జస్ట్ 15,000 నుంచి 20,000 కోట్ల రూపాయల్లో మనం వీటిని నెరవేర్చుకోగలము అనేది ఇక్కడ తెలుస్తోంది. దీనికి తోడు మనకు ఇప్పుడు అమెరికాకి సంబంధించిన టెక్నాలజీ తీసుకుంటే మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హై బడ్జెట్ ఉంటుంది. మనం అది తట్టుకోవాలి. అండ్ టెక్నాలజీ వాడు ఇవ్వడు మనకి. మనం ఎంతసేపు కూడా దాన్ని సర్వీసింగ్ చేయాలన్నా, ఓవర్‌హాలింగ్ చేయాలన్నా, లేకపోతే మెయింటైన్ చేయాలన్నా యాన్యువల్‌గా, లేకపోతే సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ చేయాలన్నా వీటన్నిటికి కూడా సమస్య ఏంటి అంటే మనం అమెరికాని కన్సల్ట్ అవ్వాలి. వాడు అక్కడి నుంచి ఏరోప్లేన్‌లో వస్తాడు, చేసుకొని పోతాడు. ఇట్లాంటివన్నీ కూడా. సో వాడు మనకి ఏమీ చెప్పడు. వాడు వచ్చి సర్వీస్ చేసి పోతాడు. వాడి టీమ్ అంతా వస్తుంది, సర్వీస్ చేసి పోతుంది. సో ఇట్లాంటివి ఉంటాయి. మనం సింపుల్ భాషలో చెప్తే. సో ఇవన్నీ పెట్టుకున్నట్టయితే రేపటి రోజున ఏదైనా ఎమర్జెన్సీ ఉంది అంటే మనం వదిలినా కూడా అది వెళ్ళకపోవచ్చు. అది తుప్పుపట్టిపోవచ్చు. లేకపోతే దాంట్లో ఇంకేదైనా కావచ్చు. ఇట్లాంటివన్నీ ఉంటాయి. మన ఇండిజినస్‌గా గనక తయారైనట్లయితే నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్‌తో మనకు పని ఉండదు. మనమే దాన్ని సర్వీస్ చేసుకోవచ్చు. మనమే అవసరం ఉన్నప్పుడు దాన్ని కావాలంటే ఎక్సర్సైజు చేసుకోవచ్చు. నేవల్ ఎక్సర్సైజ్ ఎట్లా చేస్తాం, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ అట్లా చేసుకోవచ్చు. మనం ఏదో ఒక ప్రయత్నంలో అలర్ట్‌గా ఉండే ప్రయత్నం ఖచ్చితంగా ఉండాలి ఇక్కడ. రాబోయే రోజుల్లో థ్రెట్స్ పెరుగుతున్నాయి కాబట్టి. సో ఆ రకంగా ఇండిజినస్ అనేది మనకి బడ్జెట్ ఓరియెంటెడ్ గానీ, టెక్నాలజీ ఓరియెంటెడ్ గానీ పనికొస్తుంది. ఇక ఇదొక ఎత్తైతే ఈ రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. ఇప్పుడు రేపు అమెరికా మళ్ళీ బెదిరించి మనల్ని నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్ చెయ్యము మేము అని చెప్పి థ్రెటన్ చేసే అవకాశాలు అట్లాంటివి ఏమీ మనకు ఉండవు.
అండ్ ఒకవేళ ఇది సక్సెస్ అయినట్లయితే ఢిల్లీ వ్యాప్తంగా తర్వాత ఇందాక అన్నట్టుగా రకరకాల ప్రదేశాల్లో కూడా వీటిని మనం అప్లై చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఇక యుఎస్ నాసామ్స్ 2 విషయానికి వస్తే నేషనల్ అడ్వాన్స్డ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ సిస్టమ్ ఈ వర్షన్ 2 అనమాట. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి వాషింగ్టన్ డీసీని ప్రొటెక్ట్ చేస్తోంది. 2005 నుంచి చేస్తోంది. ఇది నార్వేకి సంబంధించిన సంస్థ దీన్ని ఆహ్, ఇది చేయడం జరిగింది. యునైటెడ్ స్టేట్స్‌తో కలిసి ప్రొడక్షన్ చేయడం జరిగింది. ఇదంతా కూడా దీనికి మిజైల్స్ కూడా వాడతారు. ఏఐఎం 120సి 7/8 అమ్రామ్ మిజైల్ యాక్టివ్ రాడార్ గైడెడ్ ఫైటర్ జెట్స్‌లో కూడా యూజ్ చేస్తారు ఈ మిజైల్స్. వీటిని కూడా వాడుతూ ఉంటారు. సో, ఈ S-400 అంటే ఇప్పుడు మనం ఈ డిఫెన్స్ సిస్టమ్ అనగానే దానికి 3 ఆర్ 4 కాంపోనెంట్స్ కనబడతాయన్నమాట. సో, ఒకటి వచ్చిన మిజైల్‌ని గుర్తించడం, డ్రోన్‌ని గుర్తించడం, రాడార్ వ్యవస్థ, దాన్ని బ్లాక్ చేసే ఇంకొక వ్యవస్థ అండ్ రిటాలియేట్ చేసే వ్యవస్థ. సో, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి దాంట్లో. ఇదంతా కూడా ఒక ప్యాకేజ్ లాగా ఉంటుంది. సో, ఆ రకంగా చూసినట్లయితే యూఎస్‌కి సంబంధించిన నాసామ్స్ కంటే చాలా తక్కువ రేట్‌లో మనము తయారు చేసుకోబోతున్నాం. సో, ఈ రకంగా మనం అమెరికాకు రావాల్సిన కొన్ని వేల డాలర్లను మనం కట్ చేసాం. సింపుల్‌గా మన మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్‌ని వాడుకునే ప్రయత్నంలో మనం ముందుకు వెళ్తున్నాం. అయితే ఇక్కడ ఒక మెయిన్ విషయం మనం మాట్లాడుకోవాలి ఏంటి అంటే, ఇది అమెరికాకు ఒక పెద్ద దెబ్బ. దీనికి తోడు మనం రేపటి రోజున మొన్నటికి మొన్న S-400 సిస్టమ్స్ గురించి, S-500 గురించి రష్యా, పుతిన్ మన దేశానికి రావడం, మనం మాట్లాడుకోవడం ఇదంతా జరిగింది. సో, మనకి S-400 అనేది ఒక అద్భుతమైన టెక్నాలజీ, రక్షణ కవచంగా ఉంది. సో, ఇటువంటి తరుణంలో మళ్ళీ నాసామ్స్ మనకెందుకు అమెరికాకు సంబంధించి అనే ఆలోచన కూడా రావడం, మొత్తానికి మనం అమెరికాతో ఆ డీల్‌కి ముందుకు వెళ్ళట్లేదు అని చెప్పుకోవడం అయితే జరుగుతుంది. సో, ఓవరాల్‌గా మనకు ఈ రక్షణ వ్యవస్థలో ఇండిజినస్‌గా మనం డెవలప్ చేసేదొకటి, మిషన్ సుదర్శన చక్ర ఒక ఫుల్ లెంగ్త్ ఇండియా వైడ్ ఉండేది ఇంకొకటి, తర్వాత S-400 అండ్ S-500 డిఫెన్స్ సిస్టమ్స్ కూడా మనకు కంప్లీట్‌గా ఉండబోతున్నాయి. సో, ఇటువంటి తరుణంలో అమెరికా మీద ఆధారపడాల్సిన అవసరం డిఫెన్స్ పరంగా, ఈ డిఫెన్స్ సిస్టమ్స్ పరంగా కూడా ఏమీ లేదు కాబట్టి మనం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో, ఇది అమెరికాకి ఎలాంటి పెద్ద పెట్టు అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఈ రకంగా ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ లాగా మనం కూడా ఇట్లా అన్ని రకాలుగా మనం ముందుకెళ్తున్నాం కాబట్టి ఇది ఎటువంటి రక్షణ కవచం అవుతుంది మన దేశానికి అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ భవిష్యత్తులో ఇట్లాంటి డిఫెన్స్ సిస్టమ్స్ మనకు ఎంతవరకు అవసరం ఉంటాయి, పాకిస్తాన్ లాంటి దేశంతో మనకున్న థ్రెట్ ప్రకారం గానీ, లేకపోతే ఏ రకంగా చూసినా కూడా ఈ టెర్రరిస్టులతోటి. సో, మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మన దేశం ఇలా సొంతగా తయారు చేసుకోవడం అనేది, అందులో డిఫెన్స్‌లో అనేది నిజంగా గర్వకారణం. DRDO కూడా ఇందులో 100% సహకరిస్తోంది. ఒక దేశానికి కావాల్సిన రకరకాల ఎక్విప్‌మెంట్స్‌ని తయారు చేస్తూ ముందడుగు వేస్తోంది. సో, DRDO గురించి కూడా మీరు చక్కగా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.